ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దురంధర్ కథ ఇంకా అయిపోలేదా? పార్ట్ 3 ఉండబోతుందా? ఏకంగా నిర్మాతే ఈ న్యూస్ కన్ఫర్మ్ చేశారు తెలుసా? దాంతో ఈ కథ ఇంకా అయిపోలేదు అన్న క్లారిటీ వచ్చేసింది. మరి పార్ట్ 3 ఎలా ప్లాన్ చేయబోతున్నారు? ఇదే ఏడాది సర్ప్రైజ్ ఉంటుంది అన్నారు మేకర్స్. ఒకవేళ ఇది నిజమైతే దురంధర్ 3 ఎప్పుడు రాబోతుంది? హంజా నెక్స్ట్ టార్గెట్స్ ఏంటో చూసేద్దాం. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సినిమా దురంధర్. కేవలం 4 నెలల గ్యాప్ లో 2 పార్ట్స్ గా వచ్చిన ఈ చిత్రం ఏకంగా 3,000 కోట్లకు పైగా వసూలు చేసింది. 2 పార్ట్స్ 1000 కోట్లు దాటాయి. రెండో పార్ట్ 1700 కోట్లు దాటేసింది. చాలా కాలంగా పాతుకుపోయిన బాహుబలి 2 నార్త్ అమెరికా రికార్డ్స్ సైతం దురంధర్ 2 కొల్లగొట్టింది. దురంధర్ 2 చూశాక కథ ఇంకా మిగిలుందని ఎవరూ అనుకోరు. హంజా ఏ లక్ష్యం కోసమైతే పాకిస్తాన్ వెళ్లాడో దాన్ని పూర్తి చేశాక ఇండియాకి వస్తాడు. అక్కడితో కథ అయిపోయిందనే అనుకున్నారంతా. కానీ నిర్మాత జ్యోతి దేశ్ పాండే మాత్రం దురంధర్ 3 ఉంటుందని, అది కూడా 2026 చివర్లోనే స్వీట్ సర్ప్రైజ్ వింటారని చెప్పారు. దాంతో పార్ట్ 3 పై ఆసక్తి పెరిగిపోతోంది. అనౌన్స్ చేసినంత ఈజీ కాదు దురంధర్ 3ని ముందుకు తీసుకువెళ్లడం. రణవీర్ సింగ్ ప్రస్తుతం ప్రళయ్ సినిమాకి కమిట్ అయ్యారు. ఇది పూర్తవడానికి కనీసం 1.5 పడుతుంది. ఏదో క్రేజ్ ఉంది కదా అని ఫ్రాంచైజీలో పార్ట్ 3 చేస్తే దురంధర్ బ్రాండ్కే బ్యాడ్ నేమ్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఆచితూచి అడుగులు వేయాలంటున్నారు ఫ్యాన్స్. చూడాలిగా ఏం జరగబోతుందో.